నేను పాయింట్ రోజు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కొంతమందే కన్విన్స్ అవుతున్నారు. చాలా మంది ఈజీ మనీ, ఈజీ జాబ్ కి అలవాటు పడిపోతున్నారు. డీటెయిల్స్ లైక్ వెళ్లే ముందు నా క్రెడెన్షియల్స్ కూడా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే దీనికి ఇది రిలవెంట్ కాబట్టి చెప్తున్నాను. నాకు 18 years ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేను పార్ట్ టైం ట్రైనర్ కూడా. నేను 10 years నుంచి ట్రైన్ చేస్తున్నాను. డైలీ 3 batches తీసుకుంటాను. సో నేను టెక్నాలజీస్ వద్దు, మళ్ళీ చెప్తాను. సో 3 batches తీసుకుంటాను. అరౌండ్ 60 to 70 members అటెండ్ అవుతుంటారు నాకు రోజు నా క్లాసెస్. సో నా నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యూఎస్ఏలో వర్క్ చేస్తున్నారు, అమెజాన్లో వర్క్ చేస్తున్నారు, చాలా MNCస్లో వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది రిలవెంట్ కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇమ్మీడియట్గా జాబ్ కావాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే ఈజీ మనీ కావాలి. సో స్టూడెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, మళ్ళీ ఇన్స్టిట్యూట్ గురించి వద్దాం అనమాట. స్టూడెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే నా ఈ ఏఏ వరల్డ్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, సార్ నాకు కోడింగ్ పైన ఇంట్రెస్ట్ లేదు, నేను కాంప్లెక్స్గా ఉండేటివి నేను చేయలేను, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను అవి చెప్తాను, ఓకే, ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, నాకు టైం లేదు. నెక్స్ట్ ఏంటంటే నేను ఎంతైనా పే చేస్తాను, 2 లక్షలైనా 3 లక్షలైనా పే చేస్తాను, నాకు జాబ్ వస్తే చాలు, మళ్ళీ చూసుకుందాము అని మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అయితే నేను ఇప్పుడు అంత అఫోర్డ్ చేయలేను సార్, ఏదైనా చిన్న టూల్ ఉంటే చెప్పండి సార్, నేర్చుకొని జాబ్ తెచ్చేసుకుంటానని మాట్లాడతారు అనమాట. కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్ ఈ కోర్స్ చేస్తున్నాడు, నాకు ఆ కోర్సే కావాలి సార్ అని మాట్లాడతారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు మెజారిటీ ఆఫ్ దెమ్ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ప్రాక్సీలు ఉన్నాయా, జాబ్ సపోర్ట్లు ఉన్నాయా, ఇవి ఉంటేనే మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాము, లేకంటే జాయిన్ కాము, ఇలాంటి రిక్వెస్ట్లు చాలా అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ నుంచే ఎక్కువ వస్తున్నాయి అనమాట. అసలు మీరు డిగ్రీ ఎందుకు చేశారండి, బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎందుకు చేశారో మీకు తెలుసు కదా, ఆల్రెడీ కోడింగ్ ఉంటుంది, టెక్నికాలిటీ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఉంటుంది అని మీకు ముందే తెలుసు కదా. అది రెడీ ప్రిపేర్ అయ్యే కదా దాన్ని చేశారు. ఇప్పుడు నా కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, కాంప్లెక్సిటీ కావద్దు, అది ఇది ఎందుకు అనుకుంటున్నారు, త్వరగా జాబ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు. 24 years ఆర్ 23 years ఆర్ 21 years వాట్ ఎవర్, ఓకే, బీటెక్ ఎంసీఏ అని చేసింటారు కదా. సో అప్పుడు వరకు మీ పేరెంట్స్ అఫోర్డ్ చేయగలిగినప్పుడు ఇంకొక 6 months ఎందుకు అఫోర్డ్ చేయలేరు? ఎందుకు మీరు ప్రాపర్గా ఇక్కడే అన్ని నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ చేసి ఆ తర్వాత జాబ్ తెచ్చుకోకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు? సో జనరల్ గా ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ఇది అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఏమవుతుంది, ఫస్ట్ మనము ఒక కోర్స్ నేర్చుకోవాలి. నేను ఏమంటున్నాను, ఫ్రెషర్ గా జాబ్ రాకుంటే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో నీకు రాకుంటే గురించి మాట్లాడుతున్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే వెల్ అండ్ గుడ్ అనమాట, హ్యాపీ. అది కాకుండా మనకి వచ్చి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలని చెప్తాను మళ్ళా. సో ఒకటి కోర్స్ చూస్ చేసుకొని దాని తర్వాత దాంట్లో ప్రాపర్ గా ప్రాజెక్ట్ కూడా ఒకటి చేసిన తర్వాత నువ్వు జాబ్ తెచ్చుకుంటే, ఈవెన్ యాజ్ ఎ ఫ్రెషర్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వల్లే ప్రాజెక్ట్ చేయాలని కాదనమాట. ఫ్రెషర్ కూడా నీకు ఉండాలి కదా ప్రాజెక్ట్ నాలెడ్జ్. లేకుంటే నువ్వు ఏ విధంగా నీకు వర్క్ ఇస్తే నువ్వు చేయగలవు, అలా అది కూడా ఆలోచించట్లేదు. ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు ఈజీగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు, సస్టైన్ బాగా అవ్వచ్చు అనమాట. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రివర్స్ వే చేస్తున్నారు. ఫస్ట్ జాబ్ తెచ్చుకో, ఎలాగోలాగా జాబ్ తెచ్చుకో, వర్క్ చేసేదానికి జాబ్ సపోర్ట్ తెచ్చుకో, దాని తర్వాత నేర్చుకో అంటున్నాడు. ఇవన్నీ జరిగే పనుల. అందుకే చాలా మంది ఫ్లాప్ అవుతున్నారు. కొంతమందికి స్ట్రగుల్ అవుతున్నారు. ఏం స్ట్రగుల్ అవుతున్నారు, జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇంక సస్టైన్ అవ్వాలి, ఎలాగో అలాగ సస్టైన్ అవ్వాలి. సో రాత్రి పౌరులు కష్టపడుతున్నారు. అంటే ఆఫీస్లో యాక్ట్ చేసి వస్తారు, ఆ తర్వాత జాబ్ సపోర్ట్ అది ఇది అని చెప్పి వాళ్ళ వెనకంటే పరిగెత్తారు. నిద్ర లేకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఇది లేకుండా ఒక 6 months ప్రాపర్ గా కష్టపడి ఆ తర్వాత జాబ్ తెచ్చుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు కదా. అది ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడదామండి. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటుందంటే 100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్స్ అవైలబుల్. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి కావాల్సింది, ఎవరైనా ప్రాక్సీకి జాబ్ సపోర్ట్ వస్తే వీళ్ళకి చాలా హ్యాపీ అనమాట. లేదు నేను నీట్ గా నేర్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అంటే వచ్చే తక్కువ అమౌంట్ కదా అని వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, వీళ్ళనే పట్టించుకుంటారు అనమాట. సో దీనివల్ల వాళ్ళ కెరీర్ ఏమైపోతుంది, వీళ్ళకి అవసరమే లేదనమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటి, డబ్బు. చాలా వరకు, నేను అందరి గురించి చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ దమ్, ఎస్పెషల్లీ మన తెలుగు ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయండి, నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. ఇట్ కెన్ బి హైదరాబాద్, ఇట్ కెన్ బి బెంగళూరు అనమాట. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, అంటే సమ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఈ జాడ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ యూఎస్ నుంచి వచ్చింది, మనకి ఇండియాలో ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, కోవిడ్ లోనే ఇది వచ్చిందేమో అనుకుంటారు. లేదు, ఎప్పటి నుంచో ఉంది. నేను ఎంసీఏ చేసినప్పటి నుంచి ఇది ఉందన్నమాట, నాకు ముందు నుంచి కూడా ఉండి ఉంటుంది అనమాట. సో
వీళ్ళకి ఏంటి, ప్రాక్సీ అయితే 2-3 lakhs వస్తుంది, జాబ్ సపోర్ట్ పర్ మంత్ అంటే 40,000 50,000 తీసుకుంటారు, ఒక 4 ఎవరి దగ్గర చేపించి వీళ్ళ కమిషన్ వస్తుంది, ఇదే అన్నమాట. సో నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్లు చూపించినామంటే ఒక 10,000 20,000 వస్తుంది. దీనివల్ల వారి కెరీర్ లాస్ అవుతుంది. చాలా మందికి జాబ్ 2-3 lakhs కట్టిన తర్వాత జాబులు పోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వలేరు. నాకు చాలా మంది మా రిలేటివ్స్ కూడా అడ్వైజ్ ఇస్తారు అనమాట. ఏమి ఇస్తారు, నీది చాలా స్లో ప్రాసెస్, నీ విధంగా అయితే ఎక్కువ వాళ్ళలాగా సంపాదించలేవు, నీకు తెలియదేమో కొద్ది చూసుకో అంటారు. అంటే నాకు తెలియదు, నాది పాజిటివ్ సినారియో, నాకు తెలియదు వాళ్ళకి తెలుసు అంటున్నారు. అంటే అది వేరే విధంగా సంపాదించడం అనమాట. అది అది కరెక్ట్ కాదు కదండి. దాని బదులు వేరే బిజినెస్లు చేసుకోవచ్చు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? మన వల్ల బాగుపడాలి కానీ ప్రాబ్లం లేకి వెళ్ళకూడదు కదండి. అది నా ఫిలాసఫీ. పాజిటివ్ గా మనము చెప్పాలి, టైం తీసుకున్నా కానీ వాళ్ళ కెరియర్ బాగుపడేలాగా చేయాలన్నమాట. ఓన్లీ అమౌంటే కాదు కదా, రెండు ఆలోచించాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు, చాలా మంది బాగుపడ్డారు, అంటే హై స్టేజెస్కి వెళ్ళారు, వాళ్ళు ఇప్పటికి కూడా నాకు టచ్ లో ఉండి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు అనమాట. ఆ హ్యాపీనెస్ కావాలి. ఇంతకుముందు మనకి ట్రైనర్స్ ఉన్నారు కదా, అంటే మన టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని చూసి ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, వాడు నా దగ్గర చదువుకొని వెళ్ళాడు, వాడు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాడని. ఈ విధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదండి. ఇదే బాధేస్తుంది. పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాలండి. మన పిల్లోడు వచ్చినాడు, నాన్న నాకు డబ్బు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుంది అంటున్నాడు. మీరు కొద్దిగా ఆలోచించాలి, డబ్బు కడితే ఎలా జాబ్ వస్తుంది? ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కదా. నీ దగ్గర పని లేకుంటే, నీ దగ్గర అంటే పని అంటే మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా ఏదైనా చేయలేవు అని నీకు అర్థం అవుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎందుకు కడుతున్నారండి? మన దగ్గర విషయం లేక కదా. అరే నీ దగ్గర విషయం లేదు కదా, నువ్వు ముందు అది నేర్చుకో, ఆ తర్వాత జాబ్ తెచ్చుకో అనేది ఆలోచించాలి. ఈజీగా జాబ్ వచ్చేస్తుంది కదా, మన వాడికి మ్యారేజ్ చేస్తే సరిపోతుంది కదా, అది ఇది అనుకుంటున్నారు. దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లేటర్ అండి. అంటే జాబ్స్ వెళ్తున్నాయి, అప్పుడు వచ్చిన అమ్మాయిని కూడా చాలా మంది నిందిస్తున్నారు. నువ్వు వచ్చిన దాని వల్ల మా వానికి జాబ్ పోయింది అది అంటున్నాడు. జాబ్ ఎందుకు పోయింది? మన దగ్గర విషయం లేదు కాబట్టి జాబ్ పోయింది. ఇది ఎందుకు ఆలోచించట్లేదు? దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. కొద్దిగా ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర, అంటే 10 years 15 years ఎవరి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర కొద్దిగా సజెషన్స్ అడగండి. ఏదో మన పక్కింటి వాళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అనేసి మన కొడుకు బాధపడుతున్నాడు అనేసి ఇలాంటివి దయచేసి చేయొద్దండి. డబ్బులు పోగొట్టద్దండి, వాళ్ళ లైఫ్ రూయిన్ చేయొద్దండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరికైనా నచ్చితే, అంటే పాజిటివ్ గా నిజంగానే మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము అంటే, ఏదర్ పేరెంట్స్ కానీ లేకుంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కామెంట్స్ లో తెలియచేయండి. నేను ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అంటే అసలు డెవలప్మెంట్ తీసుకోవాలా, డెవలప్మెంట్ లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయి, టెస్టింగ్ తీసుకుంటే ఏం చేయాలి, డెవాప్స్ క్లౌడ్ తీసుకుంటే ఏం చేయాలి, డేటా సైన్స్ తీసుకుంటే ఏం చేయాలి, ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా మరో వీడియోలో, ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను డెఫినెట్ గా మెన్షన్ చేస్తాను. Thank you.